వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. చింతపల్లి సాయిబాబా దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పర్మిట్ రూమును తొలగించాలని దేవరకొండలో రెండవ రోజుకు చేరిన మహిళల నిరసన. డిఎస్ఆర్ సత్యం ఫౌండేషన్ చైర్మన్ డోనాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా మాస కళ్యాణోత్సవం. దత్త జయంతి సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా దేవరబోయిన ఐలయ్య నామినేషన్ దాఖల్. ఆలేరు మండలంలోని తూర్పుగూడెం, మంతపురి, షాయిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోరుగా ప్రచారం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు. బొమ్మల రామారం మండలంలోని పలు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో పాల్గొన్నారు. బొమ్మల రామారం మండలంలోని మేడిపల్లి, మైలారం, నాగినేనిపల్లి, తిరుమలగిరి, మైసిరెడ్డిపల్లి, హాజీపూర్, పెద్ద పర్వతపూర్, తూముకుంట, రంగాపూర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల గెలుపును కోరుతూ ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల యొక్క గుర్తులపై ఓటు వేసి గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. తెచ్చి చేస్తానని మీకు అందరికీ మాటిస్తున్నాను. ఓటు వేసి నన్ను గెలిపించాలని నాది రింగు గుర్తు, ఉంగరం గుర్తు ఫస్ట్ ప్లేస్ లో వచ్చింది. సెంటిమెంట్ గ్రామం ప్రజలు మాటిస్తే మాట తప్పరు, మడమ తిప్పరు. కాబట్టి నీ వార్డులో ఏముంది, నీ వార్డులో పెన్షన్ వస్తుందా, రేషన్ కార్డు వస్తుందా, వాళ్ళకి డబ్బులు ఇంట్లో కాదు, అది ఎంతైనా సేవ చేస్తాం అనుకున్నా. మీ టైం నుంచి నన్ను గెలిపించి మా ఊరు దత్తత తీసుకోవాలన్నా మీరు పాటిస్తారు. కానీ ఉంగరం గుర్తుకే మహిళా గ్రామం మళ్ళా 25 ఇస్తాం. ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే, ఇచ్చిందాక రేషన్ కార్డు. 25 సంవత్సరాల ముసలమ్మ కూడా సంఘాలలో సభ్యత్వం ఇవ్వాలి. ఆ సంఘాల ద్వారా వడ్డీలే రుణాలు ఇచ్చి మహిళలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మొన్ననే 304 కోట్లు కూడా మన ప్రభుత్వం మహిళా సంఘాలలో వడ్డీలే రుణాలు జమ చేసింది. గత 10 ఏళ్ళుగా జర శివలింగ్ పని ఉంది. ఈ గ్రామం ఇంకా అభివృద్ధి కావాలంటే మీ చేతుల్లోనే ఆయుధం ఉంది.
మరి కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ బిడ్డ బీర్లేగా ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి కాంగ్రెస్ పార్టీ వస్తాడు. అదే శంకరయ్య కాక వేరే వాళ్ళని గెలిపిస్తే అభివృద్ధి చేస్తా. మరి నాకు తోడుగా ఈ గ్రామ ఈ ప్రజాప్రభుత్వం ముఖ్యమంత్రి సందర్భంగా ఆలేరులో ఇవాళ బొమ్మలరామరం మండలంలోని ఇప్పటికే 10 గ్రామాలు కంప్లీట్ చేసి ఇవాళ తూంకుంట గ్రామం ప్రచారానికి వస్తే ఏ గ్రామం పోయినా ఈ ప్రజాప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేసింది, మహిళల ఆత్మగౌరవం ఇచ్చిందని చెప్పి ఏ చెల్లెని అడిగినా ఏ తల్లిని అడిగినా ఎక్కడడిగినా రేవంత్ అన్న నాయకత్వాన్ని మేము బలపరుస్తాం. రేవంత్ అన్న నాయకత్వంలో మా గ్రామాలలో సర్పంచులు గెలిపించుకొని మా గ్రామాలను అభివృద్ధి చేస్తాం. గత 10 ఏళ్లుగా ఈ గ్రామాలన్నీ అభివృద్ధి కుంటుపడ్డాయి. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వచ్చినాకనే మాకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, 200 యూనిట్లు విద్యుత్తు, ఫ్రీ విద్యుత్ కరెంటు, అదేవిధంగా వడ్డీ లేని రుణాలు, మా మహిళా సంఘాలను బలోపేతం ఈ ప్రభుత్వం చేస్తుంది. కాబట్టి మా మహిళలకు పెద్దపీట వేస్తుందని మా అక్క చెల్లెలు, ముఖ్యంగా రైతన్నలు కూడా గత ప్రభుత్వంలో ఒక రుణమాఫీ కాలేదు. ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు 2 లక్షల రుణమాఫీ, రైతు భరోసా, రైతులకు ఇన్పుట్ సబ్సిడీగా వస్తుందని రైతులు, యువకులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వాన్ని ప్రోత్సహించుకుంటూ జేజేలు పలుకుతారు. కాబట్టి ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలిస్తేనే మాకు అభివృద్ధి సాధ్యమవుతుంది. గత ప్రభుత్వంలో అభివృద్ధి కాలేదు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి సపోర్టుగా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు గెలిపిస్తామని చెప్పి పెద్ద ఎత్తున మహిళా సంఘాలు, మహిళలు పెద్ద ఎత్తున ముందుకొస్తున్నారు. తప్పకుండా ఆలయ నియోజకంలో 100% గ్రామ పంచాయతీ కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. మా మిత్రపక్షమైన సిపిఐ, సిపిఎం కూడా మాకు తోడొచ్చుకుంటూ ఏ గ్రామం పోయినా మంచి స్పందన వస్తున్నది. ఈ ప్రజాప్రభుత్వం ద్వారానే అభివృద్ధి అవుతుంది. మా గ్రామాలలో డ్రైనేజీ సమస్య, సీసీ రోడ్ల సమస్య ఈ ప్రభుత్వం వచ్చాక కొంత మెరుగైనాయి. ఇంకా గ్రామాలలో కొంత అభివృద్ధి జరిగేది. ఈ ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నాయకత్వాన తప్పకుండా మా గ్రామాలను అభివృద్ధి చేసుకుంటాం. మేము సర్పంచ్గా, వార్డు మెంబర్గా మేము కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకుంటామని చెప్పి ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఇలా తూంకుంట గ్రామం వస్తే వేల మంది మా అక్క చెల్లెలు స్వాగతం పలుకుతున్నారు. బొమ్మలరామరం మండలంలో ఇప్పుడు తిరిగినటువంటి గ్రామాలలో చాలా చైతన్యంగా మహిళా సంఘాలే కానీ, యువకులే కానీ, పెద్దలే కానీ చాలామంది కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రజాప్రభుత్వం ఇంకా కూడా ప్రజలందరినీ ఏకం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం రెండు కూడా ఈ తెలంగాణలో ముఖ్యంగా వెనుకబడ్డ ఆలేరును అన్ని విధాల వీళ్ళ సహకారంతో అభివృద్ధి చేస్తామని చెప్పి మాటిస్తూ ఇవాళ సర్పంచ్ ఎలక్షన్లో భాగంగా గ్రామాన కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సంక్షేమాల అభివృద్ధి కూడా ప్రతి గడప చేరే విధంగా ముందుకు తీసుకుపోతున్నాం. మా అభ్యర్థులను 100% గెలిపించుకుంటామనే ధీమా మాకుంది. ప్రజలలో కూడా స్పందన ఉంది. కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి సహకరించాలని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. 15 దాకా యునానిమస్ అయినాయి. ఇంకా కూడా కొన్ని గ్రామాలు 5 ఉండే. కానీ గత 10 ఏళ్లలో ఆ బీఆర్ఎస్ వాళ్ళు సంపాదించుకొని దాచుకున్న దాంతో పైసలేరతోటి అక్కడ వాళ్ళు చేసినటువంటి అక్రమాలతోటి కొన్ని గెలవాలనుకుంటున్నారు. కానీ ఎక్కడ కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్, బీజేపీ ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఇలా బీజేపీ మతాన్ని అడ్డం పెట్టుకొని, కులాన్ని అడ్డం పెట్టుకొని ఓట్లాడుతున్నారు. ఇలా బీఆర్ఎస్ వాళ్ళు పైసా బలంతో గత 10 ఏళ్లుగా చేసినటువంటి అక్రమాలతోటి గెలవాలనుకుంటున్నారు. కానీ మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి ప్రజాప్రభుత్వం ద్వారా చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఇక్కడ రేషన్ కార్డులే కానీ, ఇందిరమ్మ ఇళ్ళే కానీ, రైతు రుణమాఫీ, రైతు భరోసా, మహిళలకు వడ్డీ లేని రుణాలు, గతంలో మా 60 రూపాయలు చీరిచ్చి మహిళల ఆత్మగౌరవం దెబ్బతీస్తే ఈసారి మహిళా సంఘాలు ఏరుకోరి తెచ్చుకునే చీరలు, ఇలా ఇందిరమ్మ చీరలు, వాళ్ళకి నచ్చిన చీరలు ఇక్కడనే సిరిసిల్లలో తయారు చేసి చేనేత కార్మికులతో తయారు చేసినటువంటి మహిళల ఆత్మగౌరవం పెంచే చీరలు మేము ఇస్తున్నాం. అయినా ప్రతిపక్షాలు కొంత దుష్ప్రచారం చేస్తున్నారు. ఏం లేదు, సంఘాల వాళ్ళకి. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 3వ విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొండమల్లపల్లి మండలం కొలుముంతల్ పహడ్ తండాలోని సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ ప్రక్రియ, భద్రత గురించి అక్కడ అధికారులతో అడిగి తెలుసుకుని నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 3వ విడత సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా కొండమల్లపల్లి మండలం
కోత్మూల్ తల్ పహడ్ తండాలోని సర్పంచ్ ఎన్నికల అభ్యర్థుల నామినేషన్ కేంద్రాన్ని సందర్శించి నామినేషన్ ప్రక్రియ భద్రత గురించి అక్కడ అధికారులతో అడిగి తెలుసుకుని నామినేషన్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద ఉన్న పోలీస్ సిబ్బందికి ఎన్నికల నిబంధనల ప్రకారం 100 మీటర్ల పరిధి నిబంధనలను అమలు చేయాలని, నామినేషన్ కేంద్రాల్లోకి అనుమతి లేకుండా వ్యక్తులను పంపవద్దని అన్నారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా శాంతియుతంగా జరిగేలా అన్ని భద్రతా పరమైన ఏర్పాట్లు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, ఎన్నికల ప్రక్రియను భంగపరచాలని చూస్తే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ఎస్పీ వెంట డిఎస్పీ శ్రీనివాసులు, ఎస్పీ సిఐ రాము, కొండమల్లపల్లి సిఐ నవీన్ కుమార్, ఎస్ఐ అజ్మీరా, రమేష్, సిబ్బంది తదితరులున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ సాయిబాబా దేవాలయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి వర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. దత్త జయంతి సందర్భంగా ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. చింతపల్లి మండల కేంద్రంలోని ప్రముఖ సాయిబాబా దేవాలయాన్ని రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రికి ఘనంగా స్వాగతం పలికి ఆహ్వానించారు. దత్త జయంతి సందర్భంగా ఆలయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తీర్థ ప్రసాదాలు జ్ఞాపికను అందజేశారు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ పోయినాక ఎవరి దగ్గర డబ్బులు లేకుండా అన్నగారు ఏదో చేసి ఇంకా కొంచెం పెండింగ్ ఉన్న కావాల్సిన ఫోటో తీసుకోండి. సాయిబాబా అంటే మన తెలంగాణలో ఎక్కడ లేకుండా అంత సిస్టమేటిక్గా ఈ గోమాతతో పాటు ఇన్ని పూజా కార్యక్రమాలు అన్నదానాలు నిర్వహిస్తూ నిజంగా చాలా సంతోషం అనిపిస్తుంది. అందుకనే నేను చెప్పిన గతంలో నిత్యాన్నదానం పథకానికి తప్పకుండా నా వంతు చేస్తానని చెప్పడం, కాకపోతే మధ్యలో ఎంపీగా 5 ఏళ్ళు ఉండడం, మళ్ళీ అంతకుముందు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా, మళ్ళీ ఇప్పుడు మినిస్టర్గా, అరే ఎన్నున్నా కానీ దేవుని భక్తులు మేము కూడా వేణుగోపాల స్వామి నాగపేట దగ్గర దాదాపు 25 కోట్లతో దేవస్థానం కట్టించి మన కంచి పీఠాధిపతి విజేంద్ర సరస్వతి కూడా అక్కడ ఆహ్వానించడం జరిగింది. మేము ఆది శంకరాచార్య విగ్రహం కూడా ప్రతిష్ఠించబోతున్నాము. మాది దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి డిండి రోడ్లో ఇటీవల శ్రీహన్సి వైన్స్ ఏర్పాటు చేశారు. దీని వెంట పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా శ్రీ సాయి కాలనీ మహిళలు బుధవారం కూడా అడ్డుకున్నారు. దేవరకొండ పట్టణంలోని మున్సిపాలిటీ పరిధి డిండి రోడ్లో ఇటీవల శ్రీ హన్సీ వైన్స్ ఏర్పాటు చేశారు. దీని వెంట పర్మిట్ రూమ్ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తుండగా శ్రీ సాయి కాలనీ మహిళలు బుధవారం కూడా అడ్డుకున్నారు. మున్సిపాలిటీ నుండి ఎలాంటి పర్మిషన్ లేకున్నప్పటికీ పర్మిట్ రూమ్ను ఎలా ఏర్పాటు చేస్తారని మహిళలు ప్రశ్నించారు. ఈ చుట్టు ప్రాంతాల్లో విద్యార్థులు కళాశాలలకు వెళ్తారని, తాము బయటికి వెళ్లాలంటే భయాందోళనకు గురవుతారని మహిళలు అన్నారు. తక్షణమే అధికారులు
పర్మిట్ రూమ్ను ఏర్పాటు చేయకుండా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని మహిళలు తెలియజేశారు. స్థలంలో పర్మిట్ రూము రద్దు చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. రద్దు చేయాలి. ఈ స్థలంలో పర్మిట్ రూము రద్దు చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. రద్దు చేయాలి. పర్మిట్ రూము చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. వైన్ షాపు రద్దు చేయాలి. పర్మిట్ రూము రద్దు చేయాలి. అన్ని యాక్టింగ్ ఉంది. లలిత యాక్ట్ కాదు సార్. చందునాయక్ దేవరకొండ నియోజకవర్గం నుంచి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కొత్త వ్యాన్స్లు ఏర్పడే విషయం అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే ఇక్కడ దేవరకొండ నియోజకవర్గం డిండి రోడ్డు శ్రీనగర్ కాలనీలో ఇక్కడ కొత్తగా ఏర్పడ్డ వైన్స్ ఒకటి ఉంది. ఇక్కడ ఏర్పడే కొత్తది అన్ని వైన్స్ అంట. అయితే విషయం ఏంటంటే ఇక్కడ కాలనీ మధ్యలోనే వైన్స్ పెట్టడం అదొకటి పెద్ద బాధాకరం, అది చాలా ప్రమాదకరం కూడా. అయితే ఇక్కడ ఆ వైన్స్ పెట్టడమే కాకుండా ప్రైవేట్ రూమ్ అన్నమాట. ఇక్కడ ప్రైవేట్ రూమ్ పెట్టే వరకు ఇక్కడ వీళ్ళు తాగి మూత్ర విసర్జన చేయడం వల్ల, ఇక్కడ తాగి వాళ్ళు రోడ్డు పైన వెళ్ళడం వల్ల ఇక్కడ ఏంటంటే ఇంటి మధ్యలోనే ప్రైవేట్ రూమ్లు పెట్టడం ఎంత దారుణం ఉందంటే వాళ్ళు చెప్పినా వినడం లేదు. ఒకవేళ పెట్టినా కూడా ఈ పరిమాణాలు కూడా తీవ్రంగా ఉంటాయనే ఉద్దేశంతో దేవరకొండ నియోజకవర్గ ప్రజలు, ఇక్కడ శ్రీనగర్ కాలనీ ప్రజలు అందరూ మా ఆడబిడ్డలు అందరూ కలిసి ఇక్కడ ప్రైవేట్ రూమ్ ఉండొద్దు. ఎందుకంటే పొద్దుగాలేస్తే మా ఆడబిడ్డలను మా పిల్లలను ఇక్కడ స్కూళ్ళలో మేము బస్ ఎక్కిస్తూ ఉంటాము. ఇక్కడ మేము వచ్చి జిమ్ చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ మేము ఉదయం లేవగానే మేము మా ఇంట్లో పనులు చేసుకుంటా మేము ఇక్కడనే తిరుగుతూ ఉంటాం. అయితే ఇక్కడ ప్రైవేట్ రూమ్లో పెట్టే వరకు ఏమవుతుందంటే మా ఆడవాళ్ళకి ఇక్కడ ఇండ్ల మధ్యలో ఉండే వరకు వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మాకు ప్రైవేట్ రూమ్ వద్దు నాయన అని అన్నా కూడా ఇక్కడ అధికారులు కానీ అక్కడ వాళ్ళు పెట్టిన వైన్స్ వాళ్ళు యజమానులు ఎవరైతే వాళ్ళకు చెప్పినా కూడా వాళ్ళకు ఒక కరపత్రం వల్ల చూపించినా కూడా మాకు పెట్టుకుంటామని చెప్పి వాళ్ళు ఒక మొద్దు వాళ్ళు ఏం చేస్తున్నారని అర్థం కావట్లేదు. అధికారులు అనవసరంగా దీన్ని ఇప్పటికీ మా ఈ కాలనీ శ్రీనగర్ కాలనీ వాళ్ళు వచ్చి ఇక్కడ 2 రోజుల నుంచి దీక్ష చేస్తూ ఉన్నాము, వాళ్ళకి చెప్తా ఉన్నాము. ఇప్పటి నుంచి నల్ల రిబ్బన్ వేసుకొని మేము దీక్ష చేస్తున్నాడు కూడా మాకు పట్టించుకోకుండా ఈ అధికారులు ఇక్కడ ఏమాత్రం మాకు చీమ కుట్టినట్టు ఉండకుండా వాళ్ళు పట్టించుకోకుండా వ్యవహారం నడిపిస్తూనే ఉన్నారు. దయచేసి అధికారులు ఇక్కడ గుర్తించి ఈ ప్రైవేట్ రూమ్ని తీసేయాల్సిందిగా జనసేన పార్టీ సేవలాల్ బంజారా సంఘం నుంచి తెలియజేస్తూ ఉన్నాము. అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఇక్కడ శివసాయి గార్డెన్ పక్కన వైన్ షాప్ పెడుతుర్రు. ఇక్కడ అందరము లేడీస్ తిరుగుతుంటాము. ఇక్కడే రోడ్డు మీదకి వచ్చి ఆటో ఎక్కుతారు, పిల్లలు స్కూల్ వాళ్ళు పోతారు. ఇక్కడ వైన్ షాప్ పెడితే ఎట్లా జిమ్ము పెడుతుర్రు. మరి ఒకరొకరు తీసేయాలి. ఇది మాత్రం ఇక్కడ చేయొద్దు. మా ఆడవాళ్ళకి సేఫ్టీ ఉండదు. మాకు సేఫ్టీ ఉండేటట్టు గవర్నమెంట్ పట్టించుకోవాలి. వీడియో వాళ్ళ ప్రతి ఒక్కరికి నమస్కారం చేసి చెప్పుతున్నా. ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది, చిన్నపిల్లలకు లేకుండా పోతుంది. ఇక్కడ వైన్ షాప్ పెట్టిందంటే ఇంక ఎట్లుంటుందో మీకు కూడా తెలుసు. ఇక్కడ మమ్మల్ని మాత్రం రోడ్డు మీదకి వచ్చేటట్టు చేయాలి. పొద్దున్న లేసి ఇక్కడ డాబా పెట్టిందంటే ఒక్కొక్కరు తాగుతారు, ఇక్కడనే ఉంటారు. ఎవరైనా లేడీస్ ఒక ఆమె నేను మందు తాగాలని వస్తుంది, వచ్చినప్పుడు ఆమె తీసుకొని పోతే ఆమెను ఊపనిస్తారా? అట్లా ఎన్ని జరుగుతున్నాయి హైదరాబాద్లో కానీ ఎక్కడ కానీ.
ఇలాంటి జరగకుండా ఈ వైన్ షాప్ మాత్రం దయచేసి ఎవ్వరు కానీ ఎమ్మెల్యే వాళ్ళు కానీ ఎంపీలు కానీ ఎవ్వరు కానీ సర్పంచులు కానీ ఎవ్వరు కానీ ఇక్కడ కాలనీ వాళ్ళ ఉన్న మీద ఆడోళ్ళ మీద కానీ పిల్లల మీద కానీ దయచేసి ఇది మాత్రం క్యాన్సల్ చెయ్యాలని నమస్కారం చేస్తున్నాను అందరికీ. సాయినగర్ కాలనీ వాసులము. ఇక్కడ మా కాలనీలో వైన్ షాప్ పర్మిట్ రూమ్ పెడుతున్నారు. అయితే మా కాలనీ మధ్యలో ఎందుకు పెడుతున్నారని మేము ధర్నా చేస్తున్నాము. ఎందుకనగా మేము ఇక్కడ రోడ్డు పక్కనే పిల్లలందరికీ పికపింగ్ డ్రాపింగ్ ఇక్కడనే ఉంది. అలానే ఇక్కడ పిల్లల వొకేషనల్ కాలేజ్, ఆడపిల్లల వొకేషనల్ కాలేజ్ ఉంది. అక్కడ నుంచి వాళ్ళు బస్ స్టాండ్కి నడుచుకుంటూనే వెళ్తారు. ఇక్కడ వెనకాల గర్ల్స్ హాస్టల్స్ 3 ఉన్నాయి. అక్కడ కూడా పిల్లలు తిరుగుతూనే ఉంటారు. మేము సాయంత్రం పూట ఆడపిల్లలు చిన్నోళ్ళు కానీ పెద్దోళ్ళు కానీ అందరు ఇక్కడనే ఓపెన్ జిమ్ దగ్గర వచ్చి మేము మాట్లాడుకుంటూ ఉంటాము, తిరుగుతాము. మేము కిరాణంకి వెళ్ళాలన్నా కానీ కూరగాయలకి వెళ్ళాలన్నా కానీ మేము ఇక్కడ నుంచే నడవాలి. మీరు వైన్ షాప్ పర్మిట్ రూమ్ పెట్టారనుకోండి, రేపటి రోజున మేము ఎలా నడవాలి? వాళ్ళు తాగుతారు, మా చిన్నపిల్లలు తిరుగుతారు. అలాంటప్పుడు మేము ఎలా నడవగలుగుతాం? మాకేమైనా సేఫ్టీ ఉంటుందా ఇక్కడ? అలాని మేము ధర్నా చేస్తున్నాం. ఈ కాలనీ వాసులందరం ధర్నా చేస్తున్నాం. మా నుంచి ఏమన్నా పర్మిషన్ ఏమన్నా తీసుకున్నారో మీరు పెట్టుకోండి, మేము కాదంటలేము. కానీ ఊరు బయట పెట్టుకోండి. మా కాలనీ మధ్యలో పెట్టుకోవాలని మేము అనుకుంటలేము. కాబట్టి మేము ధర్నా చేస్తున్నాం. రేపటి రోజున మా పిల్లలకు కానీ మాకు కానీ ఏదైనా అయ్యిందే అనుకోండి, అప్పుడు ఎవరిని వెళ్ళి మేము అడగాలి. అందుకని మేము ధర్నా చేస్తున్నాం. దయచేసి ఇక్కడ వైన్ షాప్ పర్మిట్ రూమ్ పెట్టొద్దని మేము కోరుకుంటున్నాము. డిఎస్ఆర్ సత్యం ఫౌండేషన్ చైర్మన్ దోనాల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం చేశారు. కొండకిందిగూడెం గ్రామానికి చెందిన కొండ సత్తయ్య పరమపదించారు. వారికి డిఎస్ఆర్ ఫౌండేషన్ తరపున ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ బెజవాడ సతీష్ 5,000 రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. కొండకిందిగూడెం గ్రామానికి చెందిన కొండ సత్తయ్య పరమపదించారు. వారికి డిఎస్ఆర్ ఫౌండేషన్ తరఫున ఫౌండేషన్ జాయింట్ సెక్రటరీ బెజవాడ సతీష్ 5,000 రూపాయలు వారి కుటుంబానికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముక్కాముల చిరంజీవి, గొరిగే రాజు, అంజి, దొంతం అజయ్, నాశనబోయిన ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. తెలంగాణ రాష్ట్రంలోనే శ్రీ వాయిజాల వేణుగోపాల స్వామి పుణ్యక్షేత్రంలో మాస కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేణుగోపాల స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, రాజేశ్వరీదేవి ఆధ్వర్యంలో మాస కళ్యాణం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని శ్రీ వాయిజాల వేణుగోపాల స్వామి పుణ్యక్షేత్రంలో మాస కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. వేణుగోపాల స్వామి దేవస్థానం వ్యవస్థాపక ధర్మకర్త కోమటిరెడ్డి మోహన్ రెడ్డి, రాజేశ్వరీదేవి ఆధ్వర్యంలో మాస కళ్యాణం నిర్వహించారు. భక్తులకు కార్యనిర్వహణ అధికారి చిట్టేడి వెంకటరెడ్డి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు నిర్వహించారు. వేణుగోపాల స్వామి మాస కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు సూదిరెడ్డి సతీష్ రెడ్డి ఆద్యశ్రీ దంపతులు 6వసారిగా అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో సూదిరెడ్డి చల్మారెడ్డి సుజాత, వెంకట్రెడ్డి జ్యోతి, దేవేందర్ గౌడ్ సుజాత, నిరంజన్ రెడ్డి కవిత, సాయి కిరణ్ రావు మైథిలి, సీతారామానుజాచారులు, లక్ష్మి, విశాల్, వెంకట్రెడ్డి సుమతి,
రమేష్ మాధురి, రంగారెడ్డి కృష్ణవేణి, సుధాకర్ రెడ్డి ఉమా దంపతులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ब्रह्माण प्रथमपरार्थे पंचाशदीते द्वितीयपरार्थे पंचाशद्दिव्यवर्षात्मके प्रथममासे प्रथमकक्षे द्वितीययामे तृतीयमुहूर्ते त्रयोदश घटिकायां विधत्ताञ्जत्तिघटिकासु घटासु पार्थिवकल्पानन्दकल्पकौर्म ब्रह्मकल्प वराहकल्प श्वेतवराह प्रलयकल्पदावित्रिकल्पानां मध्ये तृतीये शानिवाहनसुखे अष्टाविंशतिसहस्रान्वित सप्तलक्षाब्दे कृतयुगेयाते षण्णवतिसहस्रान्वित द्वादशलक्षाब्दे त्रयोदशयुगेयाते चतुष्षष्टिसहस्रान्वित अष्टलक्षाब्दे द्वादशयुगेयाते द्वात्रिंशत्सहस्रान्वित चतुर्दशलक्षाब्दे कलियुगे प्रथमपादे जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे मेरोर् दक्षिण दिग्भागे श्रीशैलस्य वायव्य ईशान्य प्रदेशे कृष्णा गोदावरीनोर् मध्यदेशे స్వామివారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా 520 రూపాయలు సమర్పించినారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవెల్లా శుభ ఆశీస్సులు. చెరుపల్లి రవికుమార్ మాధవి గారి దంపతులు 50 రూపాయలు సమర్పించినారు. వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా శుభ ఆశీస్సులు. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ప్రతి పుణ్యానికి వస్తాం ఇక్కడ దర్శనం చేసుకుంటాం. ఎవరైనా కోరికలు కూడా నిలబెడతాయి. అందుకే ప్రతి పుణ్యాన్ని కూడా మేము వస్తూ ఉంటాము. వాళ్ళు ఏదనుకున్నా చాలానే బాగా చేస్తారు భగవంతుడు. నేను అందుకే ప్రతి పుణ్యానికి వస్తాను. దత్తాత్రేయుడి 5వ అవతారమైన శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ దత్త జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం సనాతన ధర్మ బైజమ్మ సాయిభక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. దత్తాత్రేయుడి 5వ అవతారమైన శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో శ్రీ దత్త జయంతి సందర్భంగా బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు ట్రస్ట్ వ్యవస్థాపకులు ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరులు తెలిపారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని గర్భిణీలు, బాలింతలు, డయాలసిస్ రోగులు, అన్నార్థులకు సాయి భోజన్ అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని వారు వినియోగించుకున్నారు. వారందరూ అన్నదానం చేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేస్తూ బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వారికి మరియు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. బెల్లంపల్లి 100 పడకల ఆసుపత్రిలో ప్రస్తుత చలికాలం నేపథ్యంలో దుప్పట్లు పంపిణీ చేశారు. బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ ఈ మేరకు చొరవ తీసుకుని దాతల సహకారంతో దుప్పట్లు కొనుగోలు చేసి ఆసుపత్రిలోని గర్భిణీలకు, బాలింతలకు దుప్పట్లు పంచిపెట్టారు. తమ అవసరాన్ని గుర్తించి చక్కని దుప్పట్లు పంచిపెట్టిన ట్రస్ట్ వారికి
ఈ సందర్భంగా అక్కడి బాలింతలు, గర్భిణీలు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రపంచానికి ప్రేమతత్వాన్ని, సేవా మార్గాన్ని బోధించిన సాయినాథుని ఆశీర్వాదంతో మరియు ఆకలితో అలమటించే సాటి వారి కడుపు నింపాలనే బాయిజమ్మ ఆలోచనతో వారి మార్గంలో నడుస్తూ సేవా కార్యక్రమాలు ఆచరిస్తున్నట్లు బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి తెలిపారు. వివిధ పండుగలను మరియు ప్రత్యేక దినోత్సవాలను పురస్కరించుకొని అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నిత్య అన్నదానంతో పాటు ప్రతి మంగళవారం బెల్లపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మహాన్నదానం మరియు పలు సందర్భాలలో గిరిజన మరియు కడు పేదరిక గ్రామాలలో అన్నదానం, దుప్పట్ల పంపిణీ, బట్టల పంపిణీ వంటి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నట్లు వివరించారు. ట్రస్ట్ ద్వారా ఆకలితో ఉన్నవారిని అతిథి సత్కారంతో ఆదరిద్దాం, అన్నదానంతో తృప్తిపరుద్దామని ట్రస్ట్ వ్యవస్థాపకులు, ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ కాంపల్లి శంకర్ రాజేశ్వరి పిలుపునిచ్చారు. సేవే లక్ష్యం, సేవే మార్గంతో ట్రస్ట్ కొనసాగుతుందని, మానవ సేవే మాధవ సేవ అని త్రవిద్య, శ్రవిద్య, త్రయాక్షర్ తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో ట్రస్ట్ మేనేజర్ బొద్దున సతీష్, సభ్యులు జరిపోతుల చంద్రకళ, సేవకులు పి తిరుపతి, డి మధుకర్, డి మారుతి, ఎం ప్రవీణ్, మహేష్, ఎస్జి షాహీన్, జి వెంకటేష్, సుమలత, నల్ల శ్రీనివాస్ దాతలు మరియు పాల్గొన్నారు. అందరికీ సాయిరాం. ఈరోజు శ్రీ దత్తాత్రేయుని జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని సనాతన ధర్మ బాయిజమ్మ సాయి భక్తి ప్రచార ధార్మిక సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు బెల్లంపల్లి మందపడకల ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణులకు, బాలింతలకు, డయాలసిస్ రోగులకు, అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మా యొక్క బాయిజమ్మ సాయి సేవా ట్రస్ట్ తరఫున నిత్యం సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, విద్య, వైద్య, ఆర్థిక సేవా కార్యక్రమాలు నిత్యం నిర్వహించడం జరుగుతుంది. షిరిడి సాయిబాబా వారు రోగులకు మరియు దీనులకు బాధితులకు చేసిన సేవలకు, ఈ బాయిజమ్మ వారు షిరిడి సాయిబాబా వారికి చేసిన సేవలని, షిరిడి సాయిబాబా వారు ప్రజలకు చేసినటువంటి సేవలను, మహిమలను స్మరించుకుంటూ వారి మార్గంలో సంస్థ నడుస్తుందని తెలియజేస్తూ శ్రీ దత్తాత్రేయుని యొక్క రూపమైన షిరిడి సాయిబాబా వారి స్మరణతో ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. నిత్యం సేవా కార్యక్రమాల్లో భాగంగా కూడా ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అన్నార్థులకు ఏ సందర్భంలోనైనా ప్రతిరోజు నిత్యం అన్నార్థులకు అన్నదాన కార్యక్రమం, సేవా కార్యక్రమాలతో పాటు ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సేవే మార్గం, సేవే లక్ష్యంతో ట్రస్టు కొనసాగుతుందని తెలియజేస్తూ మానవ సేవే మానవ సేవ అని మరొకసారి తెలియజేస్తూ అందరికీ దత్తాత్రేయ జయంతి సందర్భంగా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసి అన్నదాన కార్యక్రమాన్ని హలో
ఇది బాగా క్లియరెన్స్ వస్తుంది ఫోన్ ఎవరిది? అమ్మాయి. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవరబోయిన ఐలయ్య సర్పంచ్ అభ్యర్థిగా తన పార్టీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను సర్పంచ్గా గెలిపించండి, గ్రామాభివృద్ధి నా ధ్యేయంగా ప్రజల కోసం అర్చనీయాంశాలు శ్రమించి గుండాల ప్రజలకు సేవ చేస్తానన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో గురువారం కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి దేవరబోయిన ఐలయ్య సర్పంచ్ అభ్యర్థిగా తన పార్టీ కార్యకర్తలతో కలిసి నామినేషన్ దాఖలు చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నన్ను సర్పంచ్గా గెలిపించండి, గ్రామ అభివృద్ధి నా ధ్యేయంగా ప్రజల కోసం అహర్నిశలు శ్రమించి గుండాల ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. నేను గ్రామానికి చేసిన సేవలను గుర్తించి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నన్ను సర్పంచ్ అభ్యర్థిగా బలపరిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో గుండాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలూరి రామరెడ్డి, గుండాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అన్నపర్తి యాదగిరి, గుండాల గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఫోటో కొట్టాను. ఫోన్లు ఎవరు కూడా ఫోన్ మొత్తం ఫోటో కొట్టాను. ఫోన్లు ఎవరు కూడా ఫోన్ మొత్తం యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని తూర్పుగూడెం మంతపురి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారం రోజున మంతపురి అభ్యర్థి పసుల సతీష్ రెడ్డి, సాయిగూడెం అభ్యర్థి గ్యార కవిత, తూర్పుగూడెం అభ్యర్థి కాసాబ్ రాజలక్ష్మి గ్రామాలలో ప్రచారం నిర్వహించారు. గ్రామాలలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేయాలని కోరారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని తూర్పుగూడెం మంతపురి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గురువారం రోజు మంతపురి అభ్యర్థి పసుల సతీష్ రెడ్డి, షాయిగూడెం అభ్యర్థి గ్యారా కవిత, తూర్పుగూడెం అభ్యర్థి కాసాబు రాజ్యలక్ష్మి గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. గ్రామంలో గడప గడపకు తిరుగుతూ తమకు కేటాయించిన గుర్తులకు ఓటు వేయాలని కోరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమపై నమ్మకంతో కాంగ్రెస్ మద్దతు అభ్యర్థిగా ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే గ్రామాన్ని అభివృద్ధి దశలో తీసుకువెళ్తానని, కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలందరికీ అందే విధంగా చూస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎంఏ ఎజాజ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కట్టెగుమ్ముల సాగర్ రెడ్డి, చింతకింది మురళి, ఎంఎస్ విజయ్ కుమార్, ఎండి సలీం, బీజాని భాస్కర్, గ్రామశాఖ అధ్యక్షులు, కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. గ్యారా కవితను, నేను సాయిగూడము గ్రామము. నాకు బీర్లా ఐలన్న గారు నాకు మద్దతు ఇస్తున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున నేను గెలుస్తానని మాటిస్తున్నా. ఇచ్చినందుకు ఐలన్నకు ధన్యవాదాలు. అలాగే ఈ గ్యారా కవిత గారికి ఎమ్మెల్యే బీర్లా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన అన్నగారు బీర్లా మన కవిత గారికి టికెట్ ఇచ్చినందుకు నిజంగా ధన్యవాదాలు. అలాగే ఖచ్చితంగా షాయిగూడెంలో ఈసారి 8 వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ కావచ్చు, పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిచి బీర్లా ఐలన్న గారికి బహుమతిగా ఇస్తారని చెప్పి అవకాశం వచ్చింది. ఎందుకంటే ఇట్లా అందరూ వస్తుంటారు, కానీ ఎందుకంటే విషయం కాదు. మా మంతపురి గ్రామంలో ఇది పైలట్ గ్రామంగా నియమించబడ్డారు కాబట్టి 5 లక్షల రూపాయలు ప్రతి ఇంటికి ఇస్తున్న విషయం ఇక్కడ ప్రజలకు తెలుసు. సుమారు 49 ఇండ్లు మా మంతపూర్కి శాంక్షన్ కావడం జరిగింది. ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఈ గ్రామ ప్రజలను కోరేది ఏంటంటే కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి సతీష్ రెడ్డి గారిని గెలిపించాలి. ఇలా మండలంలో కానీ, నియోజకవర్గంలో కానీ, రాష్ట్రంలో కానీ అత్యధిక స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి గెలుస్తారు, ఇది వాస్తవం. ఇంకా ఈ ఉత్సాహంతో ఇంకెన్నో ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తానని మనవి చేస్తూ ఉన్నాం. ఇలా మా గ్రామ ప్రజలకు నా హృదయపూర్వక నమస్కారములు. నేను మంతపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిలబడ్డాను. నన్ను సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టిన కార్యకర్తలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రభుత్వం అమలు చేస్తున్న ఆ పథకాలన్నీ నేను ప్రజల వద్దకు తీసుకుపోతానని మాటిస్తున్నాను. ఈ ఊరును ఉత్తమ గ్రామ పంచాయతీగా తీసుకొని ఎమ్మెల్యే ఐలన్న గారు, విప్ గారు స్పెషల్ నన్ను పసుల సతీష్ రెడ్డి అనే నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డా కాబట్టి నన్ను మీ ప్రజలందరూ నాకు ఆశీర్వదించి నన్ను అత్యధిక మేజర్తో గెలిపించి నన్ను ఐలన్న దగ్గరికి పంపేయగలరని, ఐలన్నతో కొట్లాడి ఇంకిన్ని పనులు తీసుకొచ్చి నేను మీ ముందుంటానని, ఎప్పుడు మీ జనంలో కలిసి ఉంటానని నా మీద నమ్మకం ఉంచి నన్ను గెలిపించగలరని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఆడపిల్లని ఖచ్చితంగా నేను మీరు ఏది అడిగినా కూడా మన ప్రభుత్వం ఉంది కనుక ప్రతిదీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఊరి సేవ కోసమే నేను ముందుకు వచ్చిన. ఉన్న జాబ్ రిజైన్ చేసుకుని ఇందులోకి దిగిన. నా గోల్ ఏందన్న సత్తా ఏందనేది ఊర్లో చూపించాలనే దిగిన. గత ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది ప్రతి ఒక్కరి. నా పేరు కసాబ్ రాజలక్ష్మి, వైఫ్ ఆఫ్ కృష్ణ, తూర్పుగూడెం గ్రామం. సర్పంచ్గా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను సీట్ వచ్చింది నాకు. బీర్లా ఐలన్న ఆశీర్వాదంతో నేను ముందుకొచ్చిన. అన్న ఉన్న ధీమతోటి ఊరునికి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకొచ్చిన. నేను చేసే వృత్తి ఇప్పుడు వివోఏగా జాబ్ చేసేదాన్ని. మన గ్రామం అభివృద్ధి కోసమే ఇంకొంచెం నేను అవకాశం వచ్చిందని, లేడీకి వచ్చిందని ఖచ్చితంగా ఇంకా అభివృద్ధి చేయడానికని ముందుకొచ్చి మన ఊరిలో ఖచ్చితంగా అందరికీ కూడా సేవ చేయడానికే వచ్చిన. నేను
జాబ్ రీజన్ చేస్తుంటే కూడా మా అందరికీ తెలుసు, మీ అందరి ఆశీర్వాదం ఉంటే నేను ఖచ్చితంగా వస్తానని నమ్మకంతో దిగిన సర్పంచ్గా నేను సర్పంచ్గా చేసి మన గ్రామ అభివృద్ధి చేస్తానని ప్రతి ఒక్కరికి కూడా హామీ ఇచ్చుకుంటూ వస్తున్నా. శిశిర వాళ్ళు ఏమి హామీ ఇచ్చినా కూడా బాండ్ మీద రాసియమన్నా రాసిస్తా, అడిగే అధికారం వాళ్ళకు ఉన్నది, నేను తీసుకొస్తా అని చెప్తున్నా. అంత సపోర్ట్ నాకు ఐలన్న గారు ఇచ్చారు కనుక ఐలన్న గారికి మరొకసారి ధన్యవాదాలు. మనం ఖచ్చితంగా గెలుస్తాము, 100% నేను హామీ ఇస్తున్నా. బల్ల గుద్ది చెప్తున్నా, చెట్టు కింద నేను ఖచ్చితంగా వస్తానని నమ్మకంతో దిగిన వస్తా. నేనేంది అనేది మన తూర్పుగూడెం గ్రామంలో వివోఏగా రీజన్ చేసి నిలబెట్టింది అనేది నేను ఖచ్చితంగా తెస్తా. వీలైనా కానీ నీకు మాట ఇస్తున్నా, ప్రామిస్ అన్నా నేను అనేది సత్తా చూపిస్తా. అందరికీ నేను ప్రమాణం చేస్తున్నాం. ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చి మమ్మల్ని విజయవంతం చేయగలరని, మమ్మల్ని ఆశీర్వదించగలరని కోరుతున్నాం. హెడ్లైన్స్ మరోసారి. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎల్లయ్య. నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్. చింతపల్లి సాయిబాబా దేవాలయాన్ని సందర్శించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పర్మిట్ రూమును తొలగించాలని దేవరకొండలో 2వ రోజుకు చేరిన మహిళల నిరసన. డిఎస్ఆర్ సత్యం ఫౌండేషన్ చైర్మన్ డోనాల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం. వేణుగోపాల స్వామి దేవస్థానంలో ఘనంగా మాస కళ్యాణోత్సవం. దత్త జయంతి సందర్భంగా సాయి భోజన ఆధ్వర్యంలో దుప్పట్ల పంపిణీ. గ్రామ అభివృద్ధి లక్ష్యంగా దేవరబోయిన ఐలయ్య నామినేషన్ దాఖల్. ఆలేరు మండలంలోని తూర్పుగూడెం, మంతపురి, షాయిగూడెం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల జోరుగా ప్రచారం. ఈవీ బులెటిన్ డీటెయిల్స్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్, జనం కోసం జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.